బాడీకి నేను 4 లేయర్స్ తీసుకున్నాను. 2 లేయర్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నేను ఒకేసారి కట్ చేస్తున్నాను. నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. షోల్డర్ కోసం 2 ఇంచెస్, 2 or 2.5. నెక్స్ట్ షోల్డర్ స్లోప్కి ఒక 1/2 ఇంచ్ వదులుకుంటున్నాను. దాని నుంచి ఒక 5.5 ఇంచెస్ వరకు ఈ డౌ డీప్ అనేది తీస్తున్నాను. ఇక్కడ నుంచి నా చెస్ట్ మెజర్మెంట్ 23 డివైడెడ్ బై 4 చేస్తే 6.5 వస్తుంది. 6.5 ఇక్కడ నేను మార్క్ చేస్తున్నా. ఒక 1.5 ఇంచు సీమ్ అలవెన్స్ వదిలాను. నా టాప్కి ఎంత కావాలనుకుంటున్నా అంటే 10 ఇంచెస్ కావాలనుకుంటున్నాను. అందుకే 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తున్నా. ఇది వేస్ట్ అవుతుంది. వేస్ట్ మెజర్మెంట్ నాది 22. సో 5.5 కాకపోతే ఒక 6 పెడుతున్నాను. ఇది జస్ట్ 23 అయితే 23లో హాఫ్ 12.5 వస్తుంది. 12.5 అంటే 6 1/4 వస్తుంది. కానీ నేను 6.5 పెట్టాను. ఒక 1/4 ఈజ్. ఇక్కడ ఒక 6 ఇంచెస్ పెట్టాను. ఇవి రెండు నేను జాయిన్ చేసేస్తున్నాను. ఇది ఎక్స్టెండ్ చేసుకుంటాము. ఇక్కడ ఈ జస్ట్ కొంచెం ఈ షేప్ ఇట్లా తీసేసుకుంటాం. 1 ఇంచ్ పెట్టుకున్నాను. ఇక్కడ ఇది ఒక 1 ఇంచ్ ఉండేలా చూసుకొని షేప్ తీసేసుకోండి, అయిపోతుంది. ఇక్కడ నెక్ పార్ట్కి వచ్చేటప్పటికి నేను ఒక 3 ఇంచెస్ పెడుతున్నాను. ఫ్రంట్ నెక్ డీప్, బ్యాక్ 1 ఇంచ్ పెడతాను. సో ఇది కట్ చేసేసుకుంటాం. సో ఇప్పుడు దీన్ని ఫ్రంట్ పార్ట్ సెపరేట్ చేసేసి, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సెపరేట్గా ఫ్రంట్ నెక్ కట్ చేస్తాను. బ్యాక్ నెక్ 1 ఇంచ్ పెడతాను. బ్యాక్ నెక్ ఒక 2 ఇంచెస్ పెడతాను. 2 ఇంచెస్ విత్ సేమ్ అదే ఒక 2 ఇంచెస్. రెండు నెక్లో కట్ చేస్తాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. సేమ్ ఇలానే నేను ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ గా తీసుకున్నాను. ఇవి రెండు కూడా కట్ చేసి పెట్టుకుంటాను. బ్యాక్ పార్ట్ నేను వెనకాల జిప్ పెడుతున్నాను. సో ఇది ఓపెన్ గా ఉండాలి కాబట్టి ఇది ఓపెన్ చేసేస్తా, కట్ చేసేస్తాను. నేను బాటమ్ కి ఈ కలర్ క్లాత్ వాడుతున్నాను. ఇది నేను ఎంత తీసుకున్నాను అంటే 1.5 మీటర్ తీసుకున్నాను. నాది చిన్న పన్నా క్లాత్. నేనేం చేశానంటే ఒక 1/2 మీటర్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ 1/2 మీటర్ నాకు ఇలా చున్నీ వేయడానికి డ్రెస్ కి యూజ్ అవుతుందని ఒక 1/2 మీటర్ కట్ చేశాను. 1/2 మీటర్ కట్ చేయంగా ఇది క్లాత్ 1.5 మీటర్ ఉంది. ఈ 1.5 మీటర్ ని 2 లేయర్స్ లో వేసుకున్నాను. వేసుకొని నాకు కావాల్సిన లెంత్ వచ్చి నాకు 30 ఇంచెస్ కావాలి స్కర్ట్ లెంత్. సో నేను 30 ఇంచెస్ కి ఇక్కడ నుంచి మార్క్ చేసుకుంటాను. ఇంచెస్ కి మార్క్ చేసుకొని ఫుల్ కట్ చేసేసుకుంటాను. సో 30 ఇంచెస్ మార్క్ చేసుకొని నేను ఇది కట్ చేసేసుకుంటాను. ఇది 1.5 ఉంది ఈ క్లాత్. సేమ్ లైనింగ్ కూడా నేను ఏం చేస్తానంటే లైనింగ్ కూడా 1.5 మీటర్ తీసుకొని 1.5 మీటర్ లైనింగ్. దీన్ని జస్ట్ ఇది 30 ఇంచెస్ ఉంది కదా, ఒక 2 ఇంచెస్ తగ్గించి ఈ లైనింగ్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాం. ఈ
రిమైనింగ్ క్లాత్ మనకి హ్యాండ్స్ కి యూజ్ అవుతుంది. ప్లీట్స్ పెట్టేసి ఇది కూడా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టేసి నేను స్టిచ్ చేసి రెడీగా పెట్టుకుంటాను. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. నేనేం చేస్తున్నా అంటే ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ప్లేస్ చేసి ఇక్కడ 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో ఆర్మ్ హోల్ పార్ట్, నెక్స్ట్ ఇక్కడ నెక్ అయిపోయాక ఈ ఓపెన్, ఈ స్లిట్ మొత్తము 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో ఇక్కడ నుంచి ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చి ఎండ్ చేస్తాను, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేస్తాను, ఇక్కడికి వచ్చేసి స్టిచ్ చేసేస్తాను. ఈ పార్ట్ ఓపెన్ గా పెట్టేసి దీన్ని ఇప్పుడు ఏం చేస్తాను, స్టిచ్ చేశాక టర్న్ చేస్తాను. సేమ్ ఈ పార్ట్ కూడా అలానే స్టిచ్ చేసుకుంటాం. బ్యాక్ సైడ్, ఫ్రంట్ పార్ట్ కూడా ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్ పైన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేశాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి ఇక్కడ ఏం చేస్తా అంటే 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో ఈ ఆర్మ్ హోల్స్, నెక్స్ట్ ఈ నెక్ లైన్ ఫినిష్ చేస్తాను. తర్వాత ఈ ఆర్మ్ హోల్, ఈ మొత్తము స్టిచ్ చేసుకోండి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడికి ఎండ్ చేస్తాము, మళ్ళీ ఇక్కడ లాక్ చేసి ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటాం, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకుంటాం. అప్పుడు ఏమవుతుందంటే నెక్ లైన్స్, ఈ షోల్డర్స్ అంతా మనకి నెక్ లైన్స్, ఆర్మ్ హోల్స్ మొత్తము ఫినిష్ అయిపోతుంది. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా ఏమీ ఫినిషింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇలా స్టిచ్ చేసి టర్న్ చేసుకున్నప్పుడు. ఇదంతా 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో మొత్తము స్టిచ్ వేసేసాము. చూడండి, ఇలా మొత్తం స్టిచ్ వేసేసాక ఇక్కడ ఇలా స్లాషెస్ ఇచ్చేసాము. కట్ చేసి ఏం చేయాలంటే దీన్ని టర్న్ చేసేస్తాం. ఇక్కడ ఈ కార్నర్ లో కట్ చేసుకోండి, బాగా తిరుగుతుంది. ఇలా టర్న్ చేశాక ఏమవుతుందంటే ఈ పీస్ ఇలా వస్తుంది. ఇలా టర్న్ చేసేసుకుంటాము. టర్న్ చేసుకున్నాక రెండు బ్యాక్ సైడ్ పీసెస్ ఇలాగే టర్న్ చేసుకోవాలి. వన్స్ టర్న్ చేసుకున్నాక ఇది ఫ్రంట్ పీస్ ఉంటుంది కదా, ఫ్రంట్ పీస్ ని ఇప్పుడే టర్న్ చేయొద్దు. ఎలాగైతే స్టిచ్ చేసామో అది టర్న్ చేయకముందే ఏం చేస్తామంటే ఈ రెండు ఫ్యాబ్రిక్స్ మధ్యలో బ్యాక్ పార్ట్ ని టర్న్ చేసేసేయాలి. రా ఎడ్జెస్ అంతా ఫినిష్ చేసుకున్నాం కదా. ఇప్పుడు షోల్డర్స్ ఎలా ఫినిష్ చేస్తాము అనేది చూపిస్తున్నాను ఇందులో. రా ఎడ్జెస్ ఇలాగే పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అలాగే ఉంటుంది, బ్యాక్ పార్ట్ మాత్రం టర్న్ చేసేసాము. ఇలా పెట్టేసుకోండి. ఎలా అంటే ఈ రెండింటి మధ్యలో ఇది వచ్చేలాగా పెట్టుకోండి. పెట్టుకొని చూడండి, ఇక్కడ మీరు చూసినప్పుడు ఏమవుతుందంటే రెండు క్లాత్లు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఒక సైడ్కి వచ్చేస్తాయి, లైనింగ్ ఫ్యాబ్రిక్స్ ఒక సైడ్కి వచ్చేస్తాయి. అలా వచ్చాక ఇలా జాగ్రత్తగా పట్టుకొని అన్నిటినీ ఈక్వల్గా పెట్టుకొని ఇక్కడ 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక స్టిచ్ వేసేసుకుంటాం. సో ఇలా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో మనము ఒక స్టిచ్ వేసుకుంటాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ఫ్రంట్ పార్ట్ని టర్న్ చేసేస్తాం. రెండు వైపులు టర్న్ చేసినప్పుడు షోల్డర్స్ చూడండి నీట్గా కన్సీల్ అయిపోయాయి, పైన అయిపోయాయి, లోపల కూడా సీమ్స్ కనిపించవు. సో మొత్తం కన్సీల్ అయిపోతాయి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ ఈ ప్యానల్స్ నీట్గా ఇలా పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకుంటాము. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వచ్చి ఇలా వెళ్ళి షోల్డర్స్, ఈ బ్యాక్ పార్ట్ కూడా మొత్తం ఫినిష్ చేసుకొని ఇలా వచ్చి ఇలా వచ్చి ఇలా వచ్చి అంతా కంటిన్యూ చేసేస్తాం ఇక్కడ వరకు. మళ్ళీ సో ఇలా 1/4 ఇంచ్ డిస్టెన్స్ తో మొత్తము స్టిచ్ వేసేసుకున్నాను నేను. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను స్లీవ్స్ జాయిన్ చేస్తున్నా. స్లీవ్స్ కోసం నేను జస్ట్ ఒక రఫల్ లాగా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా. దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక
11 ఇంచెస్ అప్రాక్సిమేట్ గా. 11 అంటే 11 4s 44 ఇంచెస్. అంటే ఇది 4 లేయర్స్ పైన వేస్తున్నాను. ఇది 2 హ్యాండ్స్ కి సరిపోయింది. మీ దగ్గర ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత తీసుకోండి. మినిమం ఒక 40 ఇంచెస్ ఉండాలి 2 హ్యాండ్స్ కలిపి. నేను లెంత్ వచ్చేసి ఒక 3.5 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నాను. ఈ 3.5 ఇంచ్ లెంత్ ఈ కార్నర్ నుంచి ఈ ఎడ్జ్ వరకు ఇలా క్రాస్ గా కట్ చేసుకుంటున్నాను. ఇలా క్రాస్ గా నేను కట్ చేసేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసేసుకుంటాము. కట్ చేసుకున్నాక నేను ఇప్పుడు ఇవి 2 లేయర్స్ అయిపోయాయి. ఇవి 2 హ్యాండ్స్ కి సరిపోతాయి. నేనేం చేస్తా అంటే ఇక్కడ జిగ్జా చేసుకుంటాను, ఇటు సైడ్ జిగ్జా చేసుకుంటాను. అంటే 2 ఎడ్జెస్ రాంగ్ సైడ్ కి జిగ్జా చేసేసుకుంటాను. సో ఇలా కట్ చేసిన పీసెస్ ఏం చేశానంటే నేను రాంగ్ సైడ్ ఇట్లా జిగ్జా చేసేసుకున్నాను 2 వైపులా, ఇటు సైడ్ చేశాక ఒక 1/2 ఇంచు. ఇది ఇప్పుడు మనకి ఇది బేసిక్ బాడీస్ కదా, ఈ బాడీస్ కి హ్యాండ్స్ అటాచ్ చేసేటప్పుడు ఎలా వస్తాయంటే ఈ స్ట్రైట్ గా ఉన్న సైడు నెక్ వైపుకి వస్తుంది. ఏదైతే ఫోల్డ్ ఇట్లా మనకి షేప్ వస్తుందో ఆ షేప్ అంతా ఇటు హ్యాండ్ వైపుకి వస్తుంది. ఇప్పుడు ఏం చేశానంటే ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో ఒక స్టిచ్ వేసేసాను. స్టిచ్ వేసి దాన్ని ఇప్పుడు నేను పుల్ చేస్తాను. ఇది చూడండి, ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో స్టిచ్ వేసాక ఒక సైడ్, అంటే ఇది మనము లూజ్ స్టిచ్ వేసుకుంటాము ఎందుకంటే మనం గ్యాదర్స్ చేస్తాము. ఇలా గ్యాదర్స్ చేసి ఇలా పుల్ చేస్తాము ఒక థ్రెడ్ ని. దీనికంటే ముందు ఏం చేయాలంటే ఈ సెంటర్ లో ఒక మార్కింగ్ చేసుకోండి, ఆ మార్కింగ్ నుంచే మనం కుడతాము. ఇప్పుడు ఇక్కడంతా నేను గ్యాదర్స్ చేసే ఇలా ఇక్కడ సెంటర్ లో మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇదంతా ఇలా గ్యాదర్స్ చేసి ఇక్కడ పెట్టేసుకొని మనకి ఎగ్జాక్ట్ గా ఎంత ఎంత ఇక్కడ చూడండి, నాకు ఫుల్ స్లీవ్ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ వరకు చాలు అనుకుంటున్నాను. సో ఇక్కడ వరకు మనము అడ్జస్ట్ చేసుకుంటాం ఆ గ్యాదర్స్ ని. ఇక్కడ వరకు నాకు చాలు, హ్యాండ్ కి ఇక్కడ వరకే చాలు. సో నేను ఇంతవరకు ఇంత లెంత్ వచ్చేలాగా ఈ గ్యాదర్స్ ని నేను పుల్ చేసేసుకొని చూపిస్తాను. సో నేను ఇలా గ్యాదర్స్ చేసేసి ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇటు సైడ్ ఇటు పక్కకు వచ్చేలాగా అండ్ ఏదైతే ఇటు సైడ్ ఉందో దాన్ని ఇక్కడ ప్లేస్ చేసుకొని అదే 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇక్కడంతా నేను స్టిచ్ చేసేస్తాను. ఇదే లైన్ పైన ఇలా స్టిచ్ చేస్తాను, బ్యాక్ సైడ్కి స్టిచ్ చేస్తాను, అలా 2 సైడ్స్ చేసేస్తాను. సో ఇలా స్టిచ్ చేసేసుకున్నాం మనము. సో నేను ఒక రెక్టాంగిల్ పీస్ తీసుకున్నాను. ఆ పీస్ వెడల్పు వచ్చేసి 12 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. పొడవు వచ్చేసి ఒక 35 ఇంచెస్ తీసుకొని ఏం చేశానంటే ఇలా ప్లేట్స్ లాగా ఐరన్ చేసి పెట్టేసుకున్నా. మధ్యలో ఇక్కడ పట్టుకొని అంటే ఇట్లా వస్తుంది, ఇలా నాకు రావాలి. ఇక్కడ పెట్టి ఇది ఫస్ట్ క్లోజ్ చేసేసుకుంటాను, ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటాను. స్టిచ్ చేసేసుకున్నాక రిమైనింగ్ది ఇది వెనకాల ఇలా ఇలా వచ్చేస్తుంది. పిల్లలకి వెనకాల ఇలా పెట్టుకొని వాళ్ళు బాగా ఆడుకుంటారు, ఇష్టంగా ఫీల్ అవుతారు చిన్నపిల్లలు. పైట లాగా వచ్చేటప్పటికి చున్నీ లాగా ఉంటుంది. సో దీనికి ఇలా ముందు చేయాల్సింది మొత్తం ఐరన్ చేసేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ప్లీట్స్ లాగా వస్తాయి ఇవి, వెనకాల చున్నీ లాగా వచ్చేస్తుంది. ఇలా చేశాక నేను ఇది స్టిచ్ చేయడానికంటే ముందు ఏం చేస్తా అంటే ఇక్కడ స్టిచ్ చేయడానికంటే ముందు ఇది ఇలా ఎంత పొడవు కావాలో చూసుకొని ఇక్కడ స్టిచ్ చేసేసుకుంటాను ఫుల్. ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ వరకు మొత్తం ఈ షోల్డర్ పైన ప్లేస్ చేసి ఈ షోల్డర్ పైన ఈ షోల్డర్ నుంచి 1 ఇంచ్ ముందుకి 1 ఇంచ్ వెనకాలకి స్టిచ్ చేసేసుకుంటాను ఇలా స్ట్రైట్ గా.
చూపిస్తాను. సో ఇలా పిన్స్ పెట్టేసుకొని షోల్డర్కి 1 ఇంచ్ ఇలా 1 ఇంచ్ ఇలా స్టిచ్ చేసేసాను. చూడండి స్టిచ్ ఎలా కనిపిస్తుందో. ఒక 1/4 ఇంచులో ఒక స్టిచ్, ఎగ్జాక్ట్ ఎడ్జ్లో ఒక స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇది తీసేసా. పిన్స్ తీసేస్తే చూడండి ఇక్కడ ఇలా అటాచ్ అయిపోయింది. ఇది అయిపోయాక ఇక్కడ ఉంది కదా ఈ స్టార్టింగ్, ఇక్కడ కూడా ఏదైతే మనకి స్టిచ్ లైన్ ఉందో ఈ స్టిచ్ లైన్ వెంబటే ఇలా మనం ఒక స్టిచ్ వేసేసుకుంటాం. ఎందుకంటే ఇది ఇంక మూవ్ అవ్వకుండా స్టిచ్ చేసేసి ఈ ఎక్సెస్ ఏదైతే ఉందో అది కట్ చేసేసుకుంటాం. ఇక్కడ మాత్రం ప్లీట్స్ ఒకదానిపైన ఒకటి వచ్చేలాగా మనకి అప్రాక్సిమేట్ గా మన షోల్డర్ ఎంత ఉందో అంత వచ్చేలాగా పెట్టుకోండి. ఇక్కడ మాత్రం ఈ ప్లీట్స్ కొంచెం వెడల్పుగా జరుపుకొని ఐరన్ చేసి పెట్టుకున్నాను నేను. ఎందుకంటే ఇది మరీ ఇలా పెట్టేస్తే అంత లుక్ రాదు. సో కొంచెం వెడల్పుగా పెట్టుకొని ఇలా పెట్టాను. ఇప్పుడు స్టిచ్ చేస్తాను. ఇక్కడ ఇప్పుడు దీన్ని బాటమ్ తో అటాచ్ చేయొచ్చు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాము అంటే ఇలా ప్లేస్ చేసి రాంగ్ సైడ్ కి ఈ సైడ్ సీమ్స్ మనము 1.5 ఇంచ్ సీమ్ వదిలాము. ఆ 1.5 ఇంచ్ సీమ్స్ తోటి ఇటు సైడ్ నేను ఇక్కడ స్టిచ్ వేస్తాను. లాక్ స్టిచ్ వేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ లాక్ స్టిచ్. సేమ్ ఇటు సైడ్ కూడా ఇలానే ఇక్కడ లాక్ స్టిచ్ వేసి ఇక్కడ వరకు లాక్ చేసేస్తాం. అప్పుడు బ్యాక్ పార్ట్ ఒకటి రిమైనింగ్ ఉంటుంది. ఇక్కడ నేను జిప్ అటాచ్ చేస్తాను. సో ఇది జిప్, ఇది కన్సీల్డ్ జిప్ కాదు, నార్మల్ జిప్పే. ఈ నార్మల్ జిప్ నేనేం చేశాను అంటే కొద్దిగా ఎక్సెస్ ముందు ఉన్నింది, అది కట్ చేసేసి కొంచెం హీట్ చేశాను. అప్పుడు ఈ రా ఎడ్జెస్ ఇట్లా ఫ్రీ అయిపోవు అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని ఇలా ఓపెన్ చేసుకొని ఇది బ్యాక్ సైడ్ ఎగ్జాక్ట్ ఈ ప్యానల్ని ఇక్కడ ప్లేస్ చేసి మనకి సింగిల్ ఫూటర్ ఉంటుంది. ఎందుకంటే జిప్పర్స్ అన్ని నార్మల్ ఫూటర్తో రావు, సింగిల్ ఫూటర్తోనే చేసుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి పిన్స్ పెట్టుకోండి. ఇక్కడ ఒక పిన్ పెట్టుకోండి కదలకుండా. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ ఈ కాయిల్ మీద ప్లేస్ చేస్తూ రావాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేయాలి. ఈ జిప్ వచ్చినప్పుడు మాత్రము నీడిల్ని పైకి లేపుకొని ఈ జిప్ని ముందుకు జరుపుకొని రిమైనింగ్ పార్ట్ స్టిచ్ చేయాలి. ఇక్కడికి వచ్చాక ఏది ఒక 1/2 ఇంచ్ ముందుకు వచ్చాక మళ్ళీ నీడిల్ని ఇక్కడ డౌన్ చేసుకొని మళ్ళీ ఈ రిమైనింగ్ పార్ట్ ఉంది కదా, ఈ రిమైనింగ్ పార్ట్ని ఇక్కడ ప్లేస్ చేసి మళ్ళీ దీన్ని కంటిన్యూ చేయాలి స్టిచ్ ఇక్కడ వరకు. సో ఇలా స్టిచ్ చేసేసాను. అంతకుముందు ఏదైతే 1/4 ఇంచ్లో మనం స్టిచ్ చేస్తున్నామో ఇక్కడ తీసేసాను, రిమూవ్ చేసేసి ఇట్లా ఉంచేసాను. సో ఇది జిప్పర్. ఇక్కడ ఏదైతే ఎక్సెస్ ఉందో ఇంక ఇది మనకు అవసరం లేదు. సో ఇది ఎగ్జాక్ట్లీ నేను కట్ చేసేస్తాను. సో ఇది అయిపోయింది. ఈ ఫ్రంట్ పార్ట్, సారీ టాప్ పార్ట్, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్. మీకు ఇక్కడ కావాలనుకుంటే ఒక హుక్ వేసుకోవచ్చు, బట్ అంత ఏం లేదు, సరిపోతుంది. ఇప్పుడు బాటమ్ చూద్దాం. బాటమ్ నేను ఏం చేశాను అంటే 4 పీసెస్ తీసుకున్నాను. ఇవి గ్రే కలర్వి ఒక 4 పీసెస్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ప్యానెల్స్ స్కర్ట్ లాగా ఇది వస్తుంది. 4 పీసెస్ తీసుకున్నాను. అవి మెజర్మెంట్ ఏంటంటే 30 ఇంచెస్ లెంత్, 8 ఇంచెస్ విడ్త్, 4 పీసెస్ తీసుకున్నాను. నెక్స్ట్ ఈ కలర్ వచ్చేసి 30 ఇంచెస్ లెంత్, 11 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఏం చేస్తాను అంటే ఇందులో ఒక ప్యానెల్ తీసుకొని అన్ని జాయింట్ చేసేస్తాను. ఇందులో ఒక ప్యానెల్ తీసుకొని రైట్ ఆన్ రైట్ వేసి ఒక 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేలాగా సీమ్ వదిలేలాగా ఒక 1/2 ఇంచ్ సీమ్స్ తోటి నేను పైన నుంచి కింద వరకు స్టిచ్ చేసేస్తాను. ఇలా అన్ని పీసెస్ నేను జాయింట్ చేసేస్తాను. రైట్ ఆన్ రైట్ పెట్టి ఆ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్ వరకు 1/2 ఇంచ్ డిస్టెన్స్ తోటి మొత్తము స్టిచ్ చేస్తాను. ఇలా ఓపెన్ చేసినప్పుడు అంత జాయింట్ అయిపోతుంది. అలా అన్ని పీసెస్ నేను జాయింట్ చేసుకుంటాను.
ప్యానల్స్ నేను జాయిన్ చేసేసాను. చేశాక బాటమ్ ఒక 1/4 ఇంచ్ హాఫ్ ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకో హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసేసాను మొత్తం ఈ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు చేసి ఇది బాటమ్ అవుతుంది. పైన వచ్చేసి ఫ్రిల్స్ వేసేస్తాను. ప్లీట్స్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా ప్లీట్స్ వరుసగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్లీట్స్ వేసేస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ప్లీట్స్ వేసేస్తాను. ఫోల్డ్ చేసేసాము. టాప్ అంతా నేను ప్లీట్స్ పెట్టేశాను. ఇది అయిపోయాక నేను లైనింగ్ ఏం చేశాను అంటే ఒక 1.5 మీటర్ ఉండేలాగా వెడల్పు, లెంత్ వచ్చి సేమ్ ఇది 30 ఇంచెస్ ఉంది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్, లైనింగ్ వచ్చి నేను ఒక 2 ఇంచెస్ తక్కువ తీసుకున్నాను. తీసుకొని ఇది వచ్చేసి 54 ఇంచెస్ ఉంది అప్రాక్సిమేట్లీ, అంటే ఒక 1.5 మీటర్. లెంత్ వచ్చి 30కి ఒక 2 ఇంచెస్ తగ్గించా, అంటే ఒక 28 ఇంచెస్ పెట్టుకొని ఇటు సైడ్ స్టిచ్ చేసేసి పైనంతా ప్లీట్స్ పెట్టేశాను. ఇప్పుడు లైనింగ్ ఫ్యాబ్రిక్ రెడీ అయిపోయింది, మెయిన్ ఫ్యాబ్రిక్ రెడీ అయిపోయింది, టాప్ ప్యాటర్న్ రెడీ అయిపోయింది, టాప్ రెడీ అయిపోయింది. ఇవి 3 ఇప్పుడు మనం జాయిన్ చేసుకోవాలి. అది ఎలా జాయిన్ చేసుకోవాలి నేను చూపిస్తాను. సో నేనేం చేశానంటే ఈ కింద బాటమ్ ఫ్యాబ్రిక్ ని ఉల్టా చేశాను, రాంగ్ సైడ్ వేసుకున్నాను. దాని లోపల ఇలా మనకి ఏదైతే బాడీస్ ఉందో ఆ బాడీస్ ని పెట్టేసుకున్నాను. అది రైట్ సైడ్, అంటే దీని రైట్ సైడ్, దీని రైట్ సైడ్ కి ఆ సైడ్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ టాప్ 2 ప్లేస్ అవుతాయి. మన వైపుకి ఇది రాంగ్ సైడ్ లో ఉంటుంది. తర్వాత ఇది రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకున్నాము. ఆ తర్వాత లోపలికి లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టాం. ఈ మూడింటిని ఒకే లైన్ లో పెట్టి ఇక్కడ ఒక పిన్ పెట్టేసాను నేను. పిన్ పెట్టేశాక మూడింటిని 1/2 ఇంచ్ డిస్టెన్స్ లో ఇలా ఒక స్టిచ్ వేసుకుంటాము. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్నాక మనము ఇలా తీసినప్పుడు నార్మల్ గా ఈ సీమ్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా ఒక 1/2 ఇంచ్ తో మొత్తం స్టిచ్ చేసేసాక మనము ఇది ఇట్లా పైకి టర్న్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తుంది. దీని లోపలికి లైనింగ్ ని ఇలా పుల్ చేసేసుకుంటాం. లైనింగ్ ఎలా అయినా పెట్టచ్చు, రైట్ సైడ్ అయినా పెట్టచ్చు, రాంగ్ సైడ్ అయినా పెట్టచ్చు. చూడండి ఇలా కన్సీల్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఇది రైట్ సైడ్, రాంగ్ సైడ్ కి చూస్తే రాంగ్ సైడ్ బయట. సో రైట్ సైడ్ కన్సీల్ అయిపోయింది సీమ్స్, రాంగ్ సైడ్ కూడా లోపలికి వెళ్ళిపోతాయి, సీమ్స్ కనిపించవు. సో అందుకని ఇలా పెడతాను అన్నమాట. ఈ ఫ్రంట్ వస్తుంది.